నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇక్కడ నీతి కొరకే ఆకలి దప్పులు ఉంటే ఏం దొరుకుద్ది? డబ్బులు వస్తాయా? పరలోకం వస్తుందా? లేకపోతే ఆశీర్వదింపబడతావా? లేకపోతే భూలోకాన్ని స్వతంత్రించుకుంటావా? ఇలాగ ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ లేవు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే ఏమొస్తుంది అంటే తృప్తిపరచబడతారు. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే నీతే వస్తుంది. ఇదేంటండి బాబు, పెద్ద బోరింగ్ ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు దొరికితే నీతే వస్తుంది. మనకి ఏదో ఒకటి ఎక్స్ట్రా కావాలి కదా, అవునా? ఓ చీర కొంటే ఇంకో చీర కావాలి, క్రిస్మస్ కి ఆఫర్, ఓడి కొంటే ఇంకోటి రావాలి. ఇక్కడ ఏం ఆఫర్లు దొరకట్లా, ఒకటే నీతి కొరకు ఆకలి దప్పులు కొంటే నీతే వస్తుంది. అంటే నీతి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ అన్నమాట. ఎందుకు ఎక్స్ట్రా దేవుడు ఏమి ఇవ్వట్లేదంటే నీతి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్, రైచియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తె నీతి అన్న వస్త్రములను ధరించుకొని ఉందంట. నీతి అన్న వస్త్రములను ధరించుకొని ఆమె పెళ్లి కొడుకు కొరకు సిద్ధపడి ఉందంట. నీతి వస్త్రములను ధరించుకొని, రైట్? అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే వాళ్ళకి నీతే దొరుకుద్ది. నీతి అంటే ఏం దొరుకుద్ది? దేవుని రాజ్యములో వాళ్ళు నిలబడ్డప్పుడు కప్పుకోవడానికి నీతి వస్త్రాలు దొరుకుతాయి. సో అదే ప్రకటన గ్రంథంలో ఆయన 2వ రాకడ ఉగ్రత గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే, సో వాళ్ళు దిగంబరులై ఉన్నారు. ఎవరి గురించి? లవదోకియా సంఘం గురించి మాట్లాడుతూ నువ్వు దిగంబరుడవు అని తిడతాడనమాట. తర్వాత వేరే వాళ్ళ గురించి ఆయన 2వ రాకడ గురించి మాట్లాడుతూ, సో అసలు వాళ్ళు దిగంబరులాగా కనబడుతున్నారు, అక్రమం చేసే వాళ్ళని చేయని, సో అన్యాయం చేసే వాళ్ళని చేయని అని దేవుడు చెప్తా ఉంటాడు. అంటే అక్రమం చేసే వాళ్ళని చేయనియండి, అన్యాయం చేసే వాళ్ళని చేయనియండి. తర్వాత ఈ లవదోకియా సంఘం నీతి లేనివాడా, దిగంబరుడా అని తిడతా ఉంటాడు. అంటే దిగంబరుడా అని ఎందుకు తిడతాడు అంటే, పరలోక రాజ్యములో శిక్షకు అర్హులైన వాళ్ళందరినీ కూడా దేవుడు దిగంబరుడు అని తిట్టాడు. పరలోక రాజ్యములో బహుమానాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న సంఘాన్నేమో నీతి అన్న వస్త్రము ధరించుకొని ఉందని చెప్పాడు. అర్థమైంది కదా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళకు నీతే దొరుకుద్ది. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారికి పరలోక రాజ్యములో దిగంబరులుగా కనబడి, సో ఇక శిక్షార్హులుగా వాళ్ళు కనబడరు. కానీ నీతి వస్త్రములు ధరించుకొని దేవుని నీతిలో, నీతి సూర్యుని యొక్క వెలుగులో వెలిగే సంఘముగా, వెలిగే వ్యక్తిగా సిద్ధపడ్డ వాళ్ళు. ఏమేన్ అంటే ఇది పరలోక రాజ్యములో ఒక బహుమానానికి సూచన, పరలోక రాజ్యములో ఒక గౌరవానికి సూచన, పరలోక రాజ్యములో ఒక అచీవ్మెంట్, ఏదో ఒకటి మనం పొందుకున్నాం అనడానికి సూచన. సో నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వాళ్ళు నీతినే పొందుకుంటారు. ఎందుకు నీతిని ఎందుకు పొందుకుంటారు? ఎందుకు ఎక్స్ట్రా ఎందుకు చెప్పట్లేదంటే, నీతి ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్. ఆ రైచియస్నెస్ అనేది ఒక అచీవ్మెంట్. దాన్ని బట్టి నీతి వస్త్రాలు వస్తాయి, దాన్ని బట్టి తేజోవాసులతో మనం నివాసం చేస్తాం, దాన్ని బట్టి శిక్ష నుండి మనం తప్పించుకుంటాం. నీతి మనకు దొరికితే దిగంబరులుగా ఉండము, శిక్ష నుంచి తప్పించుకుంటాం. లవదోకియా సంఘాన్ని బట్టి తిట్లు మనకు పడవు, కానీ మనము జయించిన వాడికి సింహాసనం ఇస్తానన్నట్టుగా జయించి ఆ నీతిని కనుక మనం పొందుకుంటే సింహాసనం పొందుకునే స్థితి, నీతి సూర్యుని మహిమలో వెలిగే స్థితి మనకు వస్తుంది. అందుకే ఆ స్టేట్మెంట్ ఎంటైర్ ఉద్దేశం ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వాళ్ళు నీతిని పొందుకుంటారు. అంటే నీతి వలన వచ్చే ఆశీర్వాదాన్ని పరలోక రాజ్యంలో పొందుకుంటారు. మరి భూలోకంలో కూడా నీతిమంతులకి ఏమొస్తుంది? మనకు సామెతల గ్రంథం మొత్తము నీతిమంతుల గురించి చెప్తా ఉంటది, కీర్తనల గ్రంథం మొత్తము నీతిమంతుల గురించి చెప్తా ఉంటది. నీతిమంతులు కదిలింపబడరు, నీతిమంతులు సియోను కొండవలే బలంగా నిల్చుని ఉంటారు, నీతిమంతుల యొక్క ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి ఉన్నాడు, నీతిమంతులు 7 సార్లు పడినా కూడా తిరిగి లేస్తారు. అవునా కదా? నీతిమంతుల గురించి కుప్పల వచనాలు సామెతల గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఉన్నాయి. అంటే నీతిమంతులు సియోను కొండలా ఉంటారు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు, నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు, నీతిమంతులకు దేవుడు న్యాయం తీరుస్తాడు. నీతిమంతులకు ఎవరైనా వ్యతిరేకంగా వస్తాడంటే దేవుడు వాళ్ళ పని చెప్తాడు. అంటే ఏంటి? నీతిని కలిగి ఉంటే భూలోకములో సమస్త ఆశీర్వాదాలు వస్తాయి, భూలోకంలో సమస్త ప్రొటెక్షన్ మనకు వస్తుంది, భూలోకంలో మనకు రావాల్సినవి అన్ని కూడా మనకు వచ్చేస్తాయి ఎప్పుడు మనము నీతిని కలిగి ఉంటే. సో నీతిమంతులుగా ఉన్న వాళ్ళు భూలోకములో ఆశీర్వదింపబడతారు, పరలోకములో ఘనపరచబడతారు. నీతిమంతులుగా ఉన్న వాళ్ళు భూలోకములో ఘనపరచబడతారు, పరలోకములో కూడా గొప్ప ఆధిక్యతను పొందుకుంటారు. సో అందుకే నీతి ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్. కాబట్టి నీకు పరలోకం వస్తుంది, భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఇట్లాగా ఎక్స్ట్రా ఆఫర్లు ఏమి ఇవ్వట్లేదు వాక్యం. కానీ నీతి కొరకు ఆకలి దప్పులు కొంటే నువ్వు నీతే వస్తుంది నీకు. ఆ నీతి భూలోకములో బ్రతకడానికి, పరలోకములో ఆశీర్వదింపబడడానికి నీకు సరిపోతుంది. కాబట్టి మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలా, రైట్? ఇది స్టేట్మెంట్ యొక్క ఓవరాల్ ఒక ఇంప్రెషన్. అయితే మరి నీతి అంటే ఏంటండి? రైచియస్నెస్.
హ్యావింగ్ రైట్ కాన్షియస్, హ్యావింగ్ గాడ్ కైండ్ ఆఫ్ కాన్షియస్. రైచియస్ అంటే దేవుని యొక్క ఆలోచన విధానాన్ని, కాన్షియస్ అంటారు కదా మనస్సాక్షి, యాక్చువల్గా కాన్షియస్ అంటే మనస్సాక్షి. దేవుని యొక్క మనస్సాక్షిని మనం కలిగి ఉండడమే, లేకపోతే రైట్ మనస్సాక్షి. హ్యావింగ్ ఎ రైట్ కాన్షియస్ ఈజ్ రైచియస్నెస్. దేవుని యొక్క మంచి మనస్సాక్షిని, రైట్ అయిన మనస్సాక్షిని, కరెక్ట్ అయిన మనస్సాక్షిని, సరి అయిన మనస్సాక్షిని, లేకపోతే దేవుడి దృష్టిలో అనుకూలమైన మనస్సాక్షిని కలిగి ఉండడమే నీతిమంతుడు. రైట్? నీతి క్రియలు కాదు, లేకపోతే నీతిమంతుల్లాగా అపియరెన్స్ కాదు. ఎవరు నీతిమంతులు అంటే అంతరంగములో మనస్సాక్షిలో దేవునికి అనుకూలంగా ఉన్న వాళ్ళు నీతిమంతులు. అరిగిడి. సో చాలా మంది చూడడానికి నీతిమంతులుగా కనిపిస్తారు. అంటే చూడండి, సో చాలా దాన ధర్మాలు చేస్తారు, అమ్మో నీతిమంతుడు. ఎందుకు చేస్తున్నాడు? లోపల ఏమన్నా ఘనత కొరకు చేస్తున్నాడేమో, నెక్స్ట్ ఇయర్ పాలిటీషియన్ గా నిలబడడానికి చేస్తున్నాడేమో, హూ నోస్. అది నీతిగా ఎంచబడదు దేవుడి దృష్టిలో. సో మాలాంటి సేవకులు కూడా కార్యాలు చేస్తారు. సో మాకు ఎక్కడ లేని చారిటీ వర్క్ వచ్చేస్తుంది క్రిస్మస్ లో. మిగతా అప్పుడు మేము ఏం చేస్తామో తెలీదు, క్రిస్మస్ అప్పుడే చారిటీలు చేస్తూ ఉంటాం, అవునా? సో అదేంటి? సీజనల్ రైచియస్నెస్. అది కూడా మరి దేవుడికి ఎంత అంగీకారమో కాదు. కంటిన్యూస్ గా దేవునికి అంగీకారమైన ఒక మనస్సాక్షిని కలిగి ఉండడము. అంటే ఏదో చారిటీ చేస్తే నీతిమంతులు అయిపోరు. క్రైస్తవులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. సో ఏదో బాగున్నారండి, ఏమండి అలాగలగా పలకరిస్తే కూడా నీతిమంతులు అయిపోరు. కానీ దేనిని బట్టి నీతిమంతులు అవుతారంటే మనస్సాక్షికి కల్మషము లేకుండా ఉన్న వాళ్ళు నీతిమంతులు అవుతారు. మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. ముందర బాగా ఇంత పెద్ద స్మైల్ ఇస్తారు, లోపల తిట్టుకుంటా ఉంటారు. నీతి కాదు. ముందర సహాయం చేస్తున్నట్టుగా మాట్లాడతారు, వెనకాల చాలా గోతులు తవ్వే బ్యాచ్ ఉంటుంది. నీతి కాదు. మీకేదో మెహర్బానీ చేస్తున్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు, వెనకాల చేసేది ఏముండదు, ఉట్టి డొల్ల. అది కూడా నీతి కాదు. మాటలను బట్టి నీతిమంతులుగా తీర్చబడరు, క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడరు. మనస్సాక్షి దేవునికి అనుకూలంగా ఉంటేనే నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ మనస్సాక్షి, అందుకే పౌలు గారు అంటారు, మనస్సాక్షి మనుష్యుల ఎదుటను దేవుని ఎదుటను నా మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షిని నేను కలిగి ఉంటున్నాను అని అంటాడు. హీ గివ్స్ అ స్టేట్మెంట్ టు ప్రూవ్ హిస్ రైచియస్నెస్ అమాంగ్ హిస్ పీపుల్ అనమాట. ఆయన ఎవరికైతే బోధ చేస్తున్నాడో వాళ్ళందరి మందిలో, బాబు నేను కూడా అపోస్తలునే, నేను కూడా నీతిమంతుడినే, నా మనస్సాక్షి నేను ఇలా కాపాడుకుంటున్నాను, నేను చెప్పింది వినండి, మీ సంఘాలను కట్టుకోండి అని చెప్పడానికి ఆయన ఆ స్టేట్మెంట్ వాడతాడు. అంటే నీతి అంటే మనస్సాక్షిలో కల్మషం ఉండొద్దు. కల్మషము లేని మనుషులు చాలా తక్కువ మంది కదండి. కల్మషము లేని మనుషులు ముందర ఒకలాగా మాట్లాడతారు, వెనకాల ఒక లాగా మాట్లాడతారు. ముందర పాస్టర్ గారు అంటారు, వెనకాల గోతులు దవ్వుతారు, లేనిపోని నెగిటివిటీ పెంచేసుకుంటారు, నెగిటివ్ ఆలోచనలు అన్ని కూడా ఆలోచిస్తుంటారు. ఇష్టం వచ్చినట్టుగా అసలు వాళ్ళ ఆలోచనలకు మొక్కాల దండం పెట్టాలి. నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటాను, నా గురించి 100 నెగిటివ్ గా ఆలోచిస్తారు. లేకపోతే వేరే వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు, మీ అమ్మగారి పని మీ అమ్మగారు ప్రశాంతంగా చేసుకుంటారు, మీ అత్తగారి పని అత్తగారు, వాళ్ళ గురించి 100 నెగిటివ్ ఆలోచిస్తారు. ఏమో నేను అలాగ అనుకున్నాను. ఎవరు అనుకోన్నారు నిన్న అలాగా? నీ ఇష్టమా? నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటావా? ఏమోనండి నాకు అలాగ అనిపించింది. ఎవరు అనుకోన్నారు? అలాగ అనుకోవడానికి వీలు లేదు. అదే నిర్మలమైన మనస్సాక్షి. అరిగటి నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇక పడిపాట్లకి కూర్చుంటారు, ఇక ఓ ఆలోచనలు బంబాడింగ్ మనస్సాక్షిలో. ఇక నెగిటివిటీ అంతా కూడా పెరిగిపోతుంటుంది. ఆ నెగిటివిటీ పీకల వరకు వచ్చేసి, ఆ పీకల వరకు వచ్చిన నెగిటివిటీ కాస్త మైండ్కి ఎక్కింది, కాస్త డిప్రెషన్ వచ్చి, ఆ డిప్రెషన్ కాస్త సూసైడల్ వచ్చి జీవితాన్ని సర్వనాశనం చేసే దగ్గర పోద్ది. సో అందుకే నీతిమంతులు సజీవుల లెక్కలో ఉంటారు, నీతిమంతులు దీర్ఘాయుష్మంతులు అవుతారు, నీతిమంతులు అసలు బెడ్ మీద పడ్డ కూడా వాళ్ళు లేస్తారు. ఎందుకు? ఈ నీతిమంతులకు మనస్సాక్షిలో కల్మషం ఉండదు, మైండ్ పాడవదు, పిచ్చి ఆలోచనలు రావు, పిచ్చి ఆలోచనలతో బీపీలు పెరగవు, పిచ్చి ఆలోచనలతో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాదు, పిచ్చి ఆలోచనలతో డిప్రెషన్ రాదు. వాళ్ళ కల్మషం లేదు అసలు. వాళ్ళ హృదయంలో ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు దే ఆర్ కామ్ పీపుల్, దే ఆర్ పీస్ పీపుల్. నెగిటివ్ గా ఆలోచించాలని వాళ్ళకి రాదు. అలాగే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనము సైంటిఫిక్ గా ఆలోచించిన, మెడికల్ సైన్స్ ప్రకారం ఆలోచించిన కల్మషం లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు బీపీలు షుగర్లు పెరిగే అవకాశం లేదు. వాళ్ళకి అసలు కల్మషమే లేదు, టెన్షనే లేదు, స్ట్రెస్సే లేదు. కార్టిజోల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది స్ట్రెస్ తో రిలీజ్ అవుతుంది అనమాట. అది స్ట్రెస్ తో రిలీజ్ అయితే అది పోయి అన్నిటినీ పాడు చేస్తూ ఉంటుంది. అటు గుండెని పాడు చేస్తుంది, అటు మైండ్ని పాడు చేస్తుంది, అన్ని ఆర్గన్స్ నంటి పాడు చేస్తూ ఉంటుంది. వీళ్ళు కల్మషం లేకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్ట్రెస్ లేదు కాబట్టి మెడికల్ సైన్స్ ప్రకారం కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి నిష్కల్మషమైన మనస్సాక్షిని కలిగి ఉండడమే నీతి. అయితే అందుకే నూతన నిబంధనలో ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసుక్రీస్తును నమ్మితే ఏం జరుగుద్ది? యేసుక్రీస్తు రక్తముతో మన మనస్సాక్షిని ప్రోక్షించుకొని, మనస్సాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు యేసుక్రీస్తు రక్తముతో మన మనస్సాక్షిని కడిగేసుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఉట్టి యేసుక్రీస్తు దేవుడు అంటే కాదు. ఆయనను నమ్ముకున్న వాళ్ళు శరీరముతో పుట్టిన వాళ్ళు కాదు, కానీ
రక్తముతో, వాక్యముతో పుట్టిన వాళ్ళు, రక్తముతో పుట్టిన వాళ్ళు అనమాట. ఆయన వలన పుట్టిన వాళ్ళు అంటే ఏంటి? ఆ మనస్సాక్షి మరలా పుట్టింది. కల్మషం ఉన్న మనస్సాక్షి చచ్చిపోయి కల్మషం లేని మనస్సాక్షి యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా పుట్టింది. వాళ్ళని దేవుడు నీతిమంతులు అంటున్నాడు. అయితే నూతన నిబంధనలో నీతికి మూలము ఏంటి? యేసుక్రీస్తుని నమ్ముకొని మనస్సాక్షిని కల్మషము లేకుండా కడుగుకోవడమే నీతి. అరిగడి ఆ మనస్సాక్షిని కల్మషం లేకుండా కడుక్కొని ఆ కల్మషము లేకుండా ఆ మనస్సాక్షిని కంటిన్యూ చేయడం. ఆ ప్లెయిన్ మనస్సాక్షి మీద దేవుడు రాస్తుంటాడు, నువ్వు నా కొరకు పని చేయాలా, ఓకే ప్రభా, నా కొరకు ఈ ఊరికి వెళ్ళాలా, ఓకే ప్రభా, నా కొరకు ఈ దాన ధర్మాలు చేయాలి, ఓకే ప్రభా, నా కొరకు కోపాన్ని వదులుకోవాలా, నా కొరకు ద్వేషాన్ని వదులుకోవాలా, నా కొరకు ఇవన్నీ వదులుకోవాలా అంటే ఓకే ప్రభా అని ఆ కల్మషము లేని మనస్సాక్షితో ఆ ప్లెయిన్ పలకలాగా దాని మీద దేవుడు ఏది రాస్తే దానికి ఓకే ఓకే అని చెప్పుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. సో ఆ నీతి మనకి నీతి క్రియలను చేపిస్తుంది అనమాట. ఆ నీతిని బట్టి ఆ కల్మషం లేని మనస్సాక్షి మీద దేవుడు రాసిన ప్రణాళికలు, దేవుడు రాసిన ప్లాన్స్, దేవుడు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మలుచుకుంటామో అవి మన జీవితంలో నీతి క్రియలుగా మార్చబడి ఆ నీతి క్రియలన్నీ కూడా మనకు వస్త్రములాగా పరలోక రాజ్యంలో మార్చబడతాయి. అర్థమవుతుందా? సో కాబట్టి నీతి అంటే కరెక్ట్ అయిన మనస్సాక్షిని కలిగి ఉండడం. భూమి మీద ఏ మనిషికి కూడా కరెక్ట్ అయిన మనస్సాక్షి వాళ్ళంతట వాళ్లకు రాదు. ఎలాగొస్తుంది? యేసుక్రీస్తును నమ్మడం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన వాక్యం అనే ఉదక స్నానము, పరిశుద్ధాత్మ అనే అగ్ని యొక్క ప్రోక్షణ, లేకపోతే అగ్నితో కాల్చబడడం, ఆ పొట్టంతా కాలిపోవడం, తర్వాత యేసుక్రీస్తు రక్తము చేత కడగబడడం అంటే వాక్యము, రక్తము, తర్వాత పరిశుద్ధాత్ముడు. ఈ మూడు కూడా. అందుకే సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరంట? ఆత్మ సాక్ష్యం ఇస్తాడు, నీళ్లు సాక్ష్యం ఇస్తాడు, రక్తం సాక్ష్యం ఇస్తుంది, వాక్యంలో చెప్తాడు. సో ఆ రక్తము చేత కడగబడి మన మనస్సాక్షి నిర్మలమవుతుంది, వాక్యం అనే ఉదక స్నానంతో నిర్మలమవుతుంది, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నిర్మలమవుతుంది. ఇలాగ మనము దేవుడి సన్నిధికి వచ్చి ఆయన నమ్ముకొని ఈ మూడు కార్యాలు ఆత్మలోకంలో మన లోపల జరగడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇది ఉచితంగా వస్తుంది. ఏదో గొర్రెను కోస్తే, మేకను కోస్తే, పిండినిస్తే, ఏదో ఆలివ్ ఆయిల్ ఇచ్చేసి ధూపం వేస్తే వచ్చేది కాదు. ఇది నువ్వు మోకరించి, అయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను, నీలాగా బ్రతకాలా, నన్ను నీలాగా మార్చు, నేను నీలాగా ఉండాలా, ఫాలో మీ అన్నాడు యేసయ్య. నేను నిన్ను ఫాలో అవ్వాలా, ఐ షుడ్ బీ లైక్ యూ అని ఎప్పుడైతే మన మనస్సాక్షిలో మనం అనుకుంటామో అప్పుడు ఆ నీతి అనేది మన లోపల డిపాజిట్ అయిపోతుంది. ఇంకా దేవుడు ఆయన యొక్క నీతిని డిపాజిట్ చేస్తాడు. ఆ డిపాజిట్ అయిన నీతిని మనం అన్లోడ్ చేస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఈ మనస్సాక్షి కడగబడి నీతి లోడ్ అయితే మనము దాన్ని మంచిగా మాట్లాడి ఆ నీతిని అన్లోడ్ చేస్తాం, సువార్త ప్రకటించి ఆ నీతిని అన్లోడ్ చేస్తాం. అలాగ దేవుడిచ్చిన నీతిని లోకానికి కనబరుస్తూ లోకానికి వెలుగై ఉంటాం మనం. ఏమే హల్లెలూయా. అర్థమవుతుందా? దట్స్ హౌ వి షైన్ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి నీతి అంటే నిర్మలమైన మనస్సాక్షి. ఏ మనిషికి ఇది స్వంతగా వచ్చేది కాదు. ఇది యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ, వాక్యం యొక్క ఉదక స్నానము, పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో కాల్చబడము అనే ఆత్మలోకములో జరిగే క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ఆ నీతిని కనపరుస్తూ ముందుకెళ్ళాలి, ఆ నీతిని కనపరచాలి. ఎప్పుడైతే దేవుడు మన లోపల పెట్టిన ఆ నీతి అంటే ఆయన నేచర్ ఏదైతే ఉందో దాన్ని మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం ఎప్పుడైతే బయటికి కనపరుస్తామో, మనము కనపరుస్తున్న క్రియలు ఒక్కొక్క దారములాగా అనుకోండి. ఒక మంచి మాట ఓ దారం, ఒక మంచి క్రియ ఓ దారం, ఇలాగ ఈ దారాలన్నీ కూడా పోగేసి ఇవన్నీ కూడా ఒక వస్త్రములాగా చేయబడి పరలోక రాజ్యంలో నువ్వు నీతి వస్త్రము చేత కప్పబడతావు. నువ్వు భూలోకములో నీతిని ప్రకాశింపజేస్తున్నావు కాబట్టి నీ పక్షాన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవ. అయ్యా తండ్రి, మరి నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అన్నారు ప్రభా. అవును తండ్రి. అయ్యా మేమందరం కూడా నీతి కొరకు ఎదురు చూసేవారిలాగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నీతి కొరకు ఎదురు చూసేవారిలాగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీతి మంతులుగా ఈ లోకంలో వెలుగుతూ కదలని సియోను కొండలాగా మేము ఉండున్నట్లు, అయ్యా నీతి మంతులుగా నీతి వస్త్రములు ధరించుకొని పరలోక రాజ్య మహిమలో మేము వెలుగునట్టు, అయ్యా ఈ లోకములో పరలోకములో నాయన సమస్తము మేము పొందుకొనులాగున రాజ్యము నీతిని వేతి వారిలాగున మీరు మమ్మల్ని లేవనెత్తమని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.